ఇంకా అరవింద్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఏం తెలుసు అరవింద్ కోసం? చెప్పాలి గట్టిగా గట్టిగా. అది సో అరవింద్ బిగినింగ్ స్టార్టింగ్ అడ్మిషన్ అరవింద్ అమ్మ ఈ ఇయర్ లో మనల్ని బిలీవ్ చేసి ఫస్ట్ వచ్చింది అరవింద్ వాళ్ళు మాత్రమే. ఓకేనా? ఫస్ట్ అరవింద్ 9th క్లాస్ స్టూడెంట్. సో 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నాడు. 8th క్లాస్ చదువుతున్నాడు, 9th క్లాస్ ఎంట్రన్స్ రాస్తున్నాడు. మనల్ని బిలీవ్ చేసి ఫస్ట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాడు. ఆ జాయిన్ అయిన దానికి తన స్కూల్ కూడా కొంచెం సెలవు పెట్టుకొని ఫుల్ డేస్ పెట్టుకొని మార్నింగ్ నుంచి నైట్ 8 వరకు, మార్నింగ్ 9కి వచ్చేసి నైట్ 8 వరకు కూడా కంప్లీట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. దానికి చేయడానికి దానికి రిజల్ట్ ఆ మార్క్స్ లో మనకు తెలుస్తున్నాయి. ఎలాంటి మార్క్స్ రిజల్ట్ వస్తున్నాయి? ఎంత? సో బిగినింగ్ లో మాత్రం 268లు, 288లు, 230లు, 240లు అలా వచ్చాయి. కానీ మొత్తం టాపిక్స్ అన్ని ఒకసారి రివిజన్ చేసుకొని అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రతి ఎగ్జామ్ లో 390 మార్క్స్ స్కోర్ చేస్తున్నాడు అవుట్ ఆఫ్ 400. సో సైనిక్ లో కూడా సీట్ కన్ఫర్మ్ గా రావాలి. దాంతో పాటు స్టేట్ లో టాపర్ గానీ లేదంటే ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ లో కూడా రావాలని మేము అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మీరు గెలిస్తేనే మేము గెలుస్తాం, మీరు ఓడిపోతే మేము ఓడిపోతాం. అంతే కదమ్మా? మీరు గెలిస్తేనే మేము గెలుస్తాం, మీరు గెలిస్తేనే మీ పేరెంట్స్ గెలుస్తారు. సో మీరు ఓడిపోతే మేము ఓడిపోయినట్టే. మీరు గెలవాలి, మమ్మల్ని గెలిపించాలి, ఇన్స్టిట్యూట్ ని గెలిపించాలి. అర్థమవుతుందా? మన ఇన్స్టిట్యూట్ అంటే ఎక్కడుందో ఎలా ఉందో అని తెలియాలంటే మీ ర్యాంకుల ద్వారా మాత్రమే మనం చెప్పగలం. డైరెక్ట్ గా ఇప్పుడు ఎవరైనా ఎక్కడికి వెళ్తుందో అంటే పలానా అకాడమీ అని చెప్పాలంటే అక్కడ ర్యాంక్స్ అడుగుతుంటారు. సో ఆ ర్యాంకులు ఇది అని చెప్పాలంటే మీరు చదివి మీరే మమ్మల్ని గెలిపించాలి. ఓకేనా? సో సార్ కూడా అరవింద్ మీద చాలా హోప్ తో ఉన్నారు. సార్ కూడా ఏం చెప్తారో చూద్దాం సార్. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు అరవింద్ అనే స్టూడెంట్స్ దొరికారు. తను ఎలా చేస్తున్నాడంటే ఎక్సలెంట్గా ఉంది. నేను ఇంతవరకు ఏ స్టూడెంట్ చూడలేదండి. నేను ప్రతి సమ్ యాస్టీస్గా ఎలాగ నేర్పామో ఆ విధంగా చేస్తున్నాడండి. పక్కాగా ఏ షార్ట్ ట్రిక్ వాడికి మనం నేర్పించామో ఆ విధంగానే వాడు ఈజీగా చూడగానే చెప్పేస్తున్నాడు. బోర్డు మీద క్వశ్చన్ రాగానే ఆప్షన్ పెట్టి చెప్పేస్తున్నాడు. సో ఆ విధంగా ప్రిపేర్ అయ్యాను. చాలా ఎక్సలెంట్గా. చాలా నేను ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్తుంటాను కొన్ని, కానీ ఇలాంటి స్టూడెంట్స్ అనేది నేను ఎక్కడ చూడలేదు. ఐ హోప్ తనకైతే నవోదయ అండ్ సైనిక్ రెండు రావడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి. 100% ఛాన్స్ ఎక్కువ ఉన్నాయండి. సో నేను అనుకుంటాను ఏపీకే ఫస్ట్ వస్తారని కోరుకుంటున్నాను. సో ఎక్సలెంట్గా చేస్తున్నానండి. వెరీ గుడ్. తను నవోదయ కూడా రాస్తున్నాడు 9th క్లాస్ కి. నవోదయలో కూడా తనకి 85కి అంటే హిందీ లేకుండా మనం పెడతాం తనకి ఎగ్జామ్స్. హిందీ లేకుండా పెడితే 83, 82 స్కోర్ చేస్తున్నాడు. 100కి మార్క్స్ పెట్టినా కానీ 95 క్రాస్ చేస్తున్నాడు. సో మనకి ఇంతలా రావాలి అంటే స్టూడెంట్ గెలవాలి, గెలిస్తేనే మనం గెలుస్తాం. అవునా కాదా? అవునా కాదా? ఏ ఆర్గనైజేషన్ గెలవాలన్నా సరే స్టూడెంటే గెలవాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ గెలవాలన్నా స్టూడెంటే గెలవాలి. స్టూడెంట్ గెలిస్తేనే మనం గెలుస్తున్నట్టు. మనం గెలవాలంటే స్టూడెంట్ చేతిలో ఉంది. అది మీ చేతిలోనే ఉంది. అది నవోదయ కోచింగ్ అవ్వచ్చు, సైనిక్ అవ్వచ్చు, లేదా ట్యూషన్స్ అవ్వచ్చు. ఎందులో అయినా సరే మంచిగా మీరు వెళ్ళి స్కోర్ చేస్తేనే మన దగ్గర రిజల్ట్ అనేది ఉంటుంది. అర్థమవుతుందండి? సో ఒకసారి అరవింద్ ఏం మాట్లాడతారు చూద్దాం. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు ఎల్ అరవింద్. నేను ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ బేసిక్స్ నుంచి ఇప్పుడు సైనిక్ సమ్స్ అన్ని చేయగలుగుతున్నాను. ముఖ్యంగా మ్యాథ్స్ సార్ సంతోష్ సార్ వల్ల నేను ఈ స్టేజ్ ఇక్కడ వరకు వచ్చాను. ఇంకా మ్యాథ్స్ షార్ట్ ట్రిక్ వల్ల నేను సైనిక్ సమ్స్ అన్ని ఈజీగా చేయగలుగుతున్నాను. ఇంగ్లీష్ సార్ ఇంకా జీకే సార్ వల్ల నేను అన్ని సమ్స్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ జీకే కూడా తన జీకే క్వశ్చనింగ్ కూడా సోషల్లో సైన్స్ లోని అవుట్ ఆఫ్ మార్క్స్. మొన్న ఎగ్జామ్స్ లో మ్యాథ్స్ ఎప్పుడు 1 మార్క్ పోయేది నేను ఎప్పుడు గోల పెట్టేవాను అనమాట. ఆ 1 మార్క్ కూడా పోకుండా 200 అని తెచ్చుకో ఒకసారైనా అనేసి. కానీ సో అలానే 200 మొన్న ఒకసారి వచ్చేసాయి.
200 అవుట్ ఆఫ్ 200. ఇంగ్లీష్ లో కూడా అడిగితే ఇంగ్లీష్ లో కూడా 50-50 తెచ్చుకున్నాడు. కాకపోతే ఇంకా 10 మార్క్స్ ఎక్కడ పోతున్నాయి అని అనేసరికి ఓవర్ కాన్ఫిడెన్స్ లో పోతున్నాయి. అది కూడా ఎలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే క్వశ్చన్ మార్క్ ఒకదానికి ఒకటి బబులింగ్ పెట్టేయడం, లేదు అంటే ఎంటీ బబులింగ్ ఇచ్చేయడం, దాని వల్ల పోతున్నాయి అరవింద్కి. సో దాని ఒక్కదాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే అరవింద్ కన్ఫామ్ గా మంచి స్కోర్ చేసి ఇండియాలో మంచి ర్యాంక్ అయినా కొడతాడు, లేదు అంటే ఆ ఏపీలో అయినా మంచి ర్యాంక్ కొడతాడు. సో మన ఇన్స్టిట్యూట్ నిలబెట్టడం కూడా అరవింద్ చేతిలో ఉంది. సో అరవింద్ ఎక్కువ స్కోర్ చేస్తున్నందుకు స్మాల్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్.